తెలంగాణ రాజకీయాలు అయితే హీటెక్కాయని చెప్పొచ్చు. అలాంటిది కవిత చూసుకుంటే కనుక అంతకుముందు కేటీఆర్ గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక హరీష్ రావు అండ్ అలాగే సంతోష్ రావు గారిని ఉద్దేశించి మరికొన్ని ఆరోపణలు చేశారు. అలాంటిది హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్ షూటర్ అంటూ కూడా తను వ్యాఖ్యలు చేయడం, అలాగే వెంటనే తను సస్పెండ్ అవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అసలు కవిత ఇంపాక్ట్ తెలంగాణ మీద ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఒక సర్వే అయితే చేశారు ఓటా మీడియా హౌస్ వాళ్ళు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు ఓటా మీడియా హౌస్ CEO కృష్ణ కంబాలపల్లి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్ ఇప్పుడు చూడొచ్చు, అంటే కవితని యాక్చువల్ గా తెలంగాణలో ఇప్పుడు చూసుకుంటే పాలిటిక్స్ సీట్ ఎక్కుతున్నాయి. అంటే మొన్నటి వరకు చూసుకుంటే కనుక కేసీఆర్ గారు దేవుడు, ఆ కప్ప తన చుట్టూ ఒక దయ్యాలు ఉన్నాయంటూ, అండ్ అలాగే కేటీఆర్ గారి మీద ఆరోపణలు చేయడం. సో ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే హరీష్ రావు గారి మీద ఆరోపణలు చేయడం, వెంటనే సస్పెండ్ అవ్వడం జరిగింది. సో అలాంటి ఇప్పుడు సస్పెండ్ అయిన తర్వాత అసలు కవిత ఇంపాక్ట్ తెలంగాణ మీద ఏ విధంగా ఉండబోతుంది అని ఒక సర్వే కూడా చేశారు. మీరు చూసుకుంటే కనుక అసలు ఏమంటారు సార్ సర్వే గురించి? అంటే ఒకటి, కవిత అంటే ఎవరో చిన్న స్థాయి గ్రామ లీడర్ కాదు, చిన్న సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, లేదంటే తెలంగాణ ప్రజలు గుర్తుపట్టని లీడర్ ఏమీ కాదు. కవిత అంటే కేసీఆర్ కూతురు, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి, అట్లాగే ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రస్తుతం, కేసీఆర్ కుటుంబం వ్యక్తి. అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తే తెలంగాణ ప్రజలు ఏం మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. సో అసలు కవిత గురించి జనం ఏమనుకుంటున్నారు? కవిత గురించి మీడియాలో చాలా వస్తుంది, కానీ కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు? ఇక్కడ హైదరాబాద్ లో మాట్లాడుకునేవే జిల్లాలో కూడా మాట్లాడుకుంటున్నారా, లేదా కొత్త విషయాలు మాట్లాడుకుంటున్నారా? కవిత వెళ్ళిపోతే బీఆర్ఎస్ మీద ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? తెలంగాణ రాజకీయాల్లో ఏమైనా మార్పు వస్తుందా లేదా? ఎందుకంటే చిన్న విషయం కాదు, పైగా ఆమె పెట్టిన ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు కూడా ఆషామాషి విషయాలు కాదు. సో వీటన్నిటిని ఒక బేరీజ్ వేయటానికి మేము లాస్ట్ 9 years నుంచి ఈ సర్వే బిజినెస్ లో ఉన్నాము. సో కవిత విషయంలో తెలంగాణ మూడు ఎలా ఉందో తెలుసుకోవడం కోసం మేము ఒక ఫ్లాష్ సర్వే కూడా చేయాల్సి వచ్చింది. అంటే సార్ ఇప్పుడు ఒక సర్వే డీటెయిల్స్ చూసుకుంటే కనుక నార్మల్ గా శాంపిల్స్ చూసుకుంటే 1000 మెథడాలజీ చూసుకుంటే ర్యాండమ్ అని చెప్తున్నారు. సో పురుషుల విభాగం చూసుకుంటే కనుక 57%, మహిళల విభాగం చూసుకుంటే కనుక 43% అని చెప్తున్నారు. సో వయసు వారిగా చూసుకుంటే 18 years to 25 చూసుకుంటే కనుక 17% చూపిస్తున్నారు. 26 నుంచి 35 years చూసుకుంటే కనుక 28% చూపిస్తున్నారు. అండ్ 36 to 45 years చూసుకుంటే కనుక 27% చూపిస్తున్నారు. సో 46 to 60 years మధ్యలో చూసుకుంటే 21% చూపిస్తున్నారు. అంటే 60 సంవత్సరాలకు పైగా చూసుకుంటే కనుక సుమారు 7% చూపిస్తున్నారు. ఏమంటారు సార్? అంటే ఒకటి, మనం సర్వే చేసేటప్పుడు ఒకటే ప్యాటర్న్ లో చేయకూడదు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ యొక్క మూడ్ ఎలా ఉందో కూడా చూడాలి. అంటే మనం ఏజ్ గ్రూప్ లో కూడా ఒపీనియన్ చేంజ్ వస్తుంది. ఒక స్టూడెంట్ రియాక్షన్ కి, ఒక రైతు రియాక్షన్ కి తేడా ఉంటుంది. ఒక పెన్షన్ దానికి, ఒక ఎంప్లాయీకి, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న ఎంప్లాయీకి, రిటైర్ ఎంప్లాయీకి కూడా చాలా తేడా ఉంటుంది, చాలా డిఫరెంట్. ముఖ్యంగా ఇంట్లో ఉండే లేడీస్, ఎందుకంటే పర్టికులర్ కవిత ఒక మహిళకు అన్యాయం జరిగింది, నాకు అన్ననే అన్యాయం చేసిన నా అనుకుంటుంది కనుక నిజంగా తెలంగాణ స్త్రీలు ఏం ఫీల్ అవుతున్నారు, అందుకని వాళ్ళ పర్సెంటేజ్ కూడా ఎక్కువ తీసుకోవడం జరిగింది. సో అందుకనే మనం ఎప్పుడు సర్వే చేసినా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అండ్ ఏజ్ గ్రూప్ అండ్ వర్క్ గ్రూప్ కంపల్సరీ తీసుకుంటాము. దానివల్లనే ఒక సమగ్రమైన రిపోర్ట్ వస్తుంది. సో మనం కలిసి కనపడ్డ వాళ్ళందరినీ, మహిళల్ని 100 మందిని మాట్లాడిపోవటం వల్ల పెద్ద రిపోర్ట్ ఉంటుంది. సో అట్లాగే మేము విద్యార్థులు కానీ, రైతులు కానీ, ఉద్యోగులు కానీ, వ్యాపారులు కానీ, కేవలం ఇంటి పనులు చేసుకునే మహిళలు కానీ, ఇతరులను అందరూ కలిసి September 4 నుంచి 8 వరకు మా సర్వే జరిగింది. మొత్తం ఇంకా తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాల క్రైటీరియా తీసుకొని ఈ సర్వే చేశాము. సో అంటే సర్వే ప్రకారం కవిత తన పదవులకు రాజీనామా చేసిన విషయం మీకు తెలుసా అనే దానిపై 96% అయితే ఆల్రెడీ తెలుసు అని చెప్తున్నారు, 4% అయితే తెలియదు అని చెప్తున్నారు. సో ఏంటంటే నిజంగానే తెలుసు 96% అందరికి తెలుసు అని చెప్తారు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉన్నారు గ్రామాల్లో రాజకీయ చైతన్యం. బికాస్ ఆఫ్ యూట్యూబ్ అనుకోవచ్చు, సోషల్ మీడియా కాన్సెప్ట్ అనుకోవచ్చు, డిజిటల్ మీడియా విప్లవం అనుకోవచ్చు. కవిత అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసింది, ఆమెను సస్పెండ్ చేశారు. ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిందన్న విషయం ప్రజలకి, మెజారిటీ ప్రజలు 96 అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసినట్టే. సో మేము మాట్లాడిన ఈ 1000 మందిలో 960 మందికి ఆమె రాజీనామా చేసిన విషయం క్లారిటీగా తెలుసు. సో ఏ గొడవ జరిగింది, ఎందుకు రాజీనామా చేశారో కూడా తెలుసు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే కనుక కవిత రాజీనామా చేశారని తెలియగానే మీకు ఏమనిపించింది అన్న ఇదే డెసిషన్ తీసుకుంటే కనుక చాలా మంది 15% ఆశ్చర్యం కలిగిందంటూ చెప్తున్నారు. అండ్ ఊహించింది, ఎక్స్పెక్ట్ చేసింది అంటూ కూడా 57% చెప్తున్నారు. అసలు పట్టించుకోలేదని 28% చెప్తున్నారు. సో ఏమంటారు సార్? అంటే ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఆమె హరీష్ గురించి మాట్లాడటానికి 24 hours టైం తీసుకుంది. ఈ 24 hours లో ఆమె ఏమేమి మాట్లాడాలనుకున్న దానికి ఎక్సర్సైజ్ చేసిందా,
ఏం జరిగిందో తెలియదు కానీ జనం మాత్రం ఈమె రేపు ఖచ్చితంగా రాజీనామా చేస్తుందని ముందే ఊహించారు. మెజారిటీ మీడియా సంస్థలు ముందే చెప్పేస్తున్నాయి ఎమ్మెల్సీకి రాజీనామా, పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఎప్పటి నుంచో మనం రాసినాం. కానీ జనం కూడా అదే ఊహించారంటే అవును ఆమె ఇంకా పార్టీలోంచి సస్పెండ్ చేసినాక ఇంకా ఆ పార్టీలో ఏముంటుంది, ఆమె ఖచ్చితంగా రాజీనామా చేసి మాకు ముందే తెలుసు అని 57% మంది మనకు చెప్తున్నారు. సో అంటే అవునా అట్లాగా కవిత వెళ్ళిపోయిందా అని ఆశ్చర్యపోయే వాళ్ళు 15% ఉన్నారు. సో అందులో కొంచెం ఆమె అభిమానులు ఉండొచ్చు, కొంచెం అట్లాంటి వాళ్ళు షాక్ గురే ఉండొచ్చు. ఓవరాల్గా అయితే జనానికి తెలుసు ఏం జరగబోతుంది అనేది అయితే తెలిసిపోయింది ఈ క్వశ్చన్ ద్వారా. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక కవిత రాజీనామా వలన బీఆర్ఎస్ బలహీన పడుతుందని అనుకుంటున్నారా? సో ఈ విషయంలో అవును అని చెప్పేసి 50% అంటున్నారు, 43% కొంత మేరకు అంటున్నారు, 31% అసలు ఏం కాదు అంటున్నారు. ఏమంటారు సార్? అంటే బీఆర్ఎస్కి కవిత వల్ల ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది అనే విషయంలో జనం క్లారిటీ ఉన్నారు. 43% అంటే చిన్న ఫిగర్ ఏం కాదు. ఎందుకంటే ఎంతో కొంత డ్యామేజ్ అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి పరిపాలన మీద వ్యతిరేకత ఇట్లా పెంచుకుంటూ వస్తూ ఒక ఉద్యమం చేస్తూ వస్తున్నారు. కవిత చెప్పిన ఈ కాళేశ్వరం కహాని వల్ల మొత్తం బీఆర్ఎస్ ఇమేజ్ అంతా కూడా డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ని మళ్ళీ జాకిలు బట్టి లేపాలి బీఆర్ఎస్ నాయకులు. అంత కష్టం అవుతుంది. ఎందుకంటే ఈమె ఫ్యామిలీ మెంబర్ కదా, ఫ్యామిలీ మెంబర్ వచ్చి మా బావ మా అన్న డబ్బులు తినేసి అన్న తర్వాత ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఇతర నాయకులు, ఇప్పుడు ఇందులో గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, వీళ్ళందరికీ కూడా మోరల్గా సమస్యనే. సో మొత్తం ఫ్యామిలీ డ్యామేజ్ అయింది, పార్టీ కూడా డ్యామేజ్ అయింది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఆమె వర్డ్స్, ఆమె ప్రెస్ మీట్ ఇంపాక్ట్ అనేది మనకు చాలా క్లియర్ కనపడుతుంది. సో మరి నెక్స్ట్ భవిష్యత్తులో కవిత ఏం చేస్తారని అనుకుంటున్నారు అనే దానిపై సొంత పార్టీ పెడతారా? దానికి 71% అనాలిసిస్ చేశారు. కాంగ్రెస్ ఊటీకి వెళ్తుందని దానిపై 4%, బీజేపీలో చేరుతారని దానిపై 1%, స్వతంత్రంగా ఉంటారని దానిపై 16%, తెలియదని దానిపై 8% చేశారు. ఏమంటారు సార్? అంటే భవిష్యత్తులో కవిత ఏం చేస్తారని దాన్ని అంటే జనానికి కూడా ఒక క్లారిటీ ఏముందంటే ఆమె ఆల్రెడీ ఎంపీగా పనిచేసింది, ఎమ్మెల్సీగా ఉన్నది, ఉద్యమంలో తిరిగింది, తన ఇంట్లోనే రాజకీయాలన్నీ నడిచాయి. ఆమె ఇప్పుడు బయటకు వచ్చి ఇంట్లో కుట్లు అల్లికలు చేసుకుంటే అయితే కూర్చోదు కదా, ఖచ్చితంగా ఆ రాజకీయాలు ఉంటుంది. అది కూడా సొంత పార్టీ పెట్టడానికి ఆమెకు ఒక తెలంగాణలో భవిష్యత్తులో చాలా డైనమిక్ మార్పులు వస్తాయి. ఉమెన్ రిజర్వేషన్ బిల్తో కానీ నియోజకవర్గాల పునర్విజన వల్ల ఒక మొత్తం డైమెన్షనే మారిపోద్ది తెలంగాణ రాజకీయం. అందులో నేను సక్సెస్ అవుతానని ఆమెకి చాలా క్లియర్గా కనపడుతుంది. అందుకనే ఆమె పార్టీ పెడతారనే విషయంలో జనం అబోవ్ 70% ఆమె పార్టీ కొత్త పార్టీ పెట్టబోతున్నారని డిసైడ్ అయి ఉన్నారు జనం ఆల్రెడీ. సో మరి నెక్స్ట్ చూసుకుంటే కవిత సొంత పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా అనే విషయంపై ఇస్తాము అని కొంతమంది 31% సపోర్ట్ చేశారు, ఇవ్వము అని 25% చేశారు, ఎజెండాను బట్టి అంటే 44% పెట్టారు. అంటే ఏమవుతుంది అసలు కవిత నిజంగానే సొంత పార్టీ పెడితే ఏ విధంగా తన సపోర్ట్ వస్తుంది? అంటే కవిత సొంత పార్టీ పెడతారు. పార్టీ పెట్టడం ఎంత, ఎలక్షన్ కమిషన్ పోయి రిజిస్టర్ చేసుకొని మినిమం నామ్స్ ఏవి ఉంటాయి అవి ఫిల్అప్ చేస్తే ఒక పార్టీ రిజిస్టర్ అవుతుంది. కానీ దానివల్ల ఏమొస్తుంది? ఇంకోటి, పార్టీ పెట్టంగానే ఆమె దగ్గరికి అందరూ పోలోమని పోయే పరిస్థితి కూడా లేదు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీ వస్తే ఏం మాట్లాడాలి, రాజకీయ ఎజెండా ఏం ఉండాలి, అందులో ఏ అంశాలు మాట్లాడితే జనం అట్రాక్ట్ అవుతారు, ఏ అంశాలు మాట్లాడితే రాజకీయ పార్టీ సక్సెస్ అవుతుంది అన్న విషయంలో జనం కూడా ఆలోచిస్తున్నారు. అందుకనే ఆమె ఊరికనే నేను కేసీఆర్ బిడ్డను కనుక వచ్చి పార్టీ పెట్టినంత మాత్రాన టక్కున వచ్చి జనం అంతా నా దగ్గరికి వచ్చేస్తాను అనుకోకుండా ఎజెండా ఏముంటుందో చూసిన తర్వాత, ఆమె మాట్లాడే అంశాలు, ఆమె పార్టీ యొక్క విధి విధానాలను చూసిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటామని మనకు 44% చెప్తున్నారు. సో మరి నెక్స్ట్ బీఆర్ఎస్ మద్దతు లేకున్నా కవితకు బలమైన నాయకురాలేనా అనే విషయంపై అవును అని 25%, కాదు అని 54%, అంటే చెప్పలేమని 21% చెప్తున్నారు. అంటే ఒకవేళ బీఆర్ఎస్ మద్దతు లేకున్నా నిజంగానే కొన్ని సొంత పార్టీ పెడితే ఎంతవరకు బలమైన నాయకురాలు? అంటే ఇప్పటి వరకు కవిత గారు బీఆర్ఎస్ కిందనే బతికారు, బీఆర్ఎస్ నీడలోనే బతికారు, బీఆర్ఎస్ గొడుగు కిందే బతికారు. ఇప్పుడు కూడా కేసీఆర్ అనే గొడుగు కింద ఉండే మాట్లాడుతున్నారు, ఇంకా గొడుగులోంచి బయటికి రావట్లేదు. సో అందుకనే రేపు ఈమె లేకుండా బీఆర్ఎస్ లేకుండా ఈమెకుంటే ఇండివిజువల్ చరిష్మా పెరగాలంటే చాలా అందుకనే జనం ఏం మాట్లాడుతున్నారంటే ఆమె బీఆర్ఎస్ లేకపోతే ఆమెకు అంత సీన్ లేదన్నట్టుగా 54% అని చెప్తున్నారు. కానీ ఆమె వాళ్ళు ఇప్పటి నుంచి 0 నుంచి స్టార్ట్ చేసి ఇమేజ్ బిల్డప్ చేసుకుంటే మనం చెప్పగలిగింది ఏం లేదు, ఎలాంటి రిజల్ట్ వస్తుంది. ఇప్పటి వరకు అయితే ఆమె బీఆర్ఎస్ కాదని, అబోవ్ బీఆర్ఎస్ అయితే ఆమె లేదు, అదైతే క్లియర్.
అంటే ఎగో బీఆర్ఎస్ మీరు అన్నట్టు వెళ్తే కనుక కవితకు ఏ విధంగా ఇది ఉంటుంది? అంటే ఆమె ఇందాక మనం మాట్లాడినట్టు పార్టీ పెడితే ఎజెండా ఏముంటుంది, బీసీల విషయంలో ఏం మాట్లాడుతుంది, ఉమెన్ విషయంలో ఏం మాట్లాడుతుంది, రేపు నియోజకవర్గాల పురోగతి చూస్తే ఆమె చెప్పిన సామాజిక తెలంగాణ అంశం ఎటుపోతుంది. ఇంకోటి ఫస్ట్ ఆమె ఆన్సర్ చెప్పాలి, గత 10 ఏళ్ళలో జరిగిన అవినీతి మీద ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఆ కుటుంబంలో పార్ట్ ఆఫ్ ద పార్టీగా ఉంది కదా, ఆమె బయట నుంచి రాలే కదా. ఇవన్నిటిని హర్డీలు చేసుకొని మళ్ళీ లిక్కర్ స్కామ్ లో పాత్ర ఉందో లేదో కూడా చెప్తే తప్ప ఆమె దాంట్లోంచి బయటకు రాదు. అందుకని ఇప్పుడు ఇమ్మీడియట్ గా వీటికి ఆన్సర్ దొరకదు, మనకి కొంచెం టైం పడుతుంది. సో నెక్స్ట్ చూస్తే కనుక హరీష్ సంతోష్లపై కవిత చేసిన ఆరోపణలు మీరు నమ్ముతున్నారా? నేను చూడొచ్చు మనం హరీష్ సంతోష్లపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంటే వీళ్ళ వల్లనే మా నాన్నకి మరక అంటూ చెప్పారు. అండ్ హరీష్ ని టార్గెట్ చేస్తూ ట్రబుల్ షూటర్ కాదు డబుల్ షూటర్ అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఆ ఆరోపణలు ఎంతవరకు నమ్ముతారనే విషయంపై 44% అవునని చెప్తున్నారు, 15 కాదని చెప్తున్నారు, కొంత మేరకు 27 తెలియదని 14%. అంటే ఈ క్వశ్చన్ యాక్చువల్ గా చాలా మంది ఆన్సర్ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు సార్. సో ఏమంటారు జనం చాలా ఇప్పుడు ఎవరికేందంటే మీరు నేను హరీష్ మీద ఆరోపణలు చేస్తే ఎవరు పట్టించుకోకపోవచ్చు, సంతోష్ మీరు మాట నేనో మాట అంటే ఎవరు లెక్క చేయకపోవచ్చు. కానీ ఇవాళ మాట్లాడింది ఎవరు? కవిత. పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, పార్ట్ ఆఫ్ ద సిస్టమ్, పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, పార్ట్ ఆఫ్ ద పార్టీ. సో ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నామే మాట్లాడితే ఖచ్చితంగా జనం పట్టించుకుంటారు కదా. ఇప్పటి వరకు హరీష్ మీద సంతోష్ మీద ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. కవిత గారు మాట్లాడిన తర్వాత వాటన్నిటికీ ఐఎస్ఐ మార్కు పడింది. సో హరీష్ సంతోష్ డబ్బులు తిన్నారు, మా నాన్న మా అన్న మంచోళ్ళు కానీ మా బావ ఇంకో అన్ననే మంచోడు కాదనేది ఆమె ఏదో చెప్తుందో ఆ థియరీలో హరీష్ సంతోష్లో ఖచ్చితంగా ఈ కాళేశ్వరం విషయంలో డబ్బులు తీసుకొని ఉంటారు. ఆ విషయంలో వాళ్ళిద్దరికీ వచ్చిందేమో అన్నట్టుగా కవిత గారి ప్రొజెక్షన్ ని జనం కూడా నమ్ముతున్నారు. అది మనకు క్లియర్ కనబడుతుంది. సో నెక్స్ట్ కవిత రాజీనామాకు కారణం ఎవరు అనుకుంటున్నారు? సో కేసీఆర్ అంటే 0% అంటున్నారు, కేటీఆర్ గారు 6% అంటున్నారు, హరీష్ అని 27% అంటున్నారు, సంతోష్ 8% అంటున్నారు, రేవంత్ రెడ్డి 19%, ఇంటి గొడవలు 34%, బీజేపీ ఒత్తిడి 6%. అంటే ఒక విధంగా చూసుకుంటే హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ అన్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్యనే మా మధ్యలో గొడవ వచ్చిందంటూ కూడా తను చెప్పారు డైరెక్ట్ గా. అంటే జనరల్ గానే ఇప్పుడున్న పరిస్థితి కారణం ఇంటి గొడవలు అనేది ఎక్కువ మంది దీన్ని ఫస్ట్ ఏమనుకుంటే ఇది ఒక ఇంటి సమస్య, ఇంట్లోనే సమస్య పోతుంది అనుకున్నారు. అంటే ఏమైనా బయటకు వెళ్ళగొడతారు, ఏమో బయటకు వచ్చి ఇట్లా వీళ్ళ మీద ఆరోపణ చేస్తాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె ఫస్ట్ టైం తెలంగాణ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు నాకు అన్యాయం జరుగుతుంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంటే కూడా ఆ రోజు పార్టీ కూడా ఏం మాట్లాడలేదు. సో ఈ రోజు ఇప్పుడు క్లియర్గా ఏం కనపడుతుంది, హరీష్ రావు ఇంటి సమస్యలు ప్రధానంగా కనపడుతుంది. ఇంకోటి జనం ఊహిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి వెనకాల ఉండన్న ఒక చర్చ కూడా ఉంది కనుక ఆ రకంగా కూడా కొంత పర్సెంటేజ్ మనకు కనపడుతుంది. మెజారిటీ పోర్షన్ మాత్రం ఇంటి గొడవల వల్లనే ఇదంతా జరుగుతుందని తెలుస్తుంది. నెక్స్ట్ కవిత రాజీనామా వలన తెలంగాణలో ఏ పార్టీకి కలిసి వస్తుంది? సో హైయెస్ట్ చూసుకుంటే మనం క్లియర్ గా కాంగ్రెస్ 70% లో ఉందని చెప్పొచ్చు. గ్రాఫ్ మొత్తం టోటల్ పైకి అయిపోయింది. బీజేపీ 18%, బీఆర్ఎస్ 4%, ఇతరులు 2%. సో ఏమంటారు? అందరూ ఎక్స్పెక్టెడ్ అండ్ రేవంత్ రెడ్డి దీని వెనకాల ఉండి కనుక ఈ లాభం అంతా ఉన్నాడనేది ఒక విమర్శ. మళ్ళీ మనం ఏం కన్ఫర్మ్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడు అనేది బయట బీఆర్ఎస్ ఓపెన్ చెప్తుంది మా పార్టీలో రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారని చెప్తుంది. సో అలాంటి సమయంలో రేపు ఈ మొత్తం పరిణామాలను క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ ముందు, ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో యాక్చువల్గా కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉండాలి. ఎప్పుడైతే బీఆర్ఎస్ ఈ విధంగా ఇంటి గొడవలతో కొడుతుందో బీజేపీకి స్థానికంగా అంత గ్రామాల్లో అంత పట్టు ఉండదు, అర్బన్ వరకే పట్టు ఉంటుంది. సో రేపు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య జరగాల్సిన పోటీలో బీఆర్ఎస్ మోరల్ గా డైలమాలో ఉంది కనుక రేపు లాభం అంతా కాంగ్రెస్ ఆటోమేటిక్ వస్తుంది. ఇది జనం కూడా క్లారిటీగానే ఉంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ లోకి వెళ్తానని అనట్లేదు, ఇప్పుడు కూడా జనం కూడా ఆమె కాంగ్రెస్ లో చేరతారని అనట్లేదు. కాకపోతే ఈ ఇంటి గొడవలు అనేది కాంగ్రెస్ కు ఉపయోగపడే రీతిలో తెలంగాణ రాజకీయాలు జరుగుతున్నాయి అనేది చెప్పారు తప్ప ఈమె కాంగ్రెస్ పార్టీ పోద్దను ఈ బీజేపీ పోద్దనే చర్చ లేదు. అది బీఆర్ఎస్ అన్యాయం జరిగినందుకే కవిత రాజీనామా చేశారా అంటే అవును 22%, కాదు 47%, చెప్పలేం 31%. అంటే బీఆర్ఎస్ లో ఆమెకి పెద్దగా అన్యాయం ఏం జరిగింది అనేది బీఆర్ఎస్ క్యాడర్ చాలా క్వశ్చన్ చేస్తారు. అంటే కామన్ మ్యాన్ కూడా మనకు 47% వరకు ఆమెకి ఏం అన్యాయం జరగలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ ఆమె జాగృతిని అనుబంధంగా నడిపారు, అక్కడి నుంచే ఎంపీ అయ్యారు, అక్కడి నుంచే ఎమ్మెల్సీ అయ్యారు.
తన అనుచరులకి పార్టీలో ఉన్న ముఖ్య నాయకులకి పదవులు ఇప్పించుకోగలిగారు. అన్నీ ఆమె బీఆర్ఎస్ లో ఉండే చేసింది కదా. వితౌట్ బీఆర్ఎస్, వితౌట్ కేసీఆర్ ఆమె నథింగ్ అనేది ఎక్కువ మంది మాట్లాడతారు. సో ఆమె జాగృతి పెడితే కూడా పార్టీ ఎందుకంటే చాలా చోట్ల జాగృతి లీడర్లే పార్టీ లీడర్ ఉండేవారు, పార్టీ లీడర్లే జాగృతి ఉండేవారు. సో అందుకనే ఆమె రాజీనామా కేవలం బీఆర్ఎస్ లో ఆమెకు అన్యాయం జరిగిందని ఎవరు అనట్లేదు. ఆమెకి అన్యాయం జరిగితే కుటుంబ పరంగా జరిగింది తప్ప పార్టీ ఆమెకేం అన్యాయం చేయలేదు అనేది జనం చెప్తున్న అంశం. సో నెక్స్ట్, కల్వకుంట్ల కుటుంబంలో గొడవలకు కారణం. సో ఆస్తుల తగాదా చూసుకుంటే 25%, వారసత్వం లొల్లి చూసుకుంటే 35%, అవినీతిలో వాటా 25%, తెలియదు 15%. సో ఏంటి సార్ ఆస్తుల తగాదా ఉందంటే? నిజంగా మన అందరు మాట్లాడుతున్నది కేటీఆర్ వారసుడా, కవిత వారసుడా, హరీష్ రావు వారసుడా, ఇదే కదా పంచాయతీ. మొన్న వరంగల్ సభలో కేసీఆర్ క్లియర్ గా చెప్పాడు, ఆయన ఫోటో కేటీఆర్ ఫోటోనే పెట్టాడు, హరీష్ రావు ఫోటో లేదు, కవిత ఫోటో లేదు. సో ఇక తెలిసిపోయింది ఆ రోజు కేసీఆర్ తన వారసుని కేటీఆర్ కింద చూపించుకుంది. కానీ ఇప్పుడు జనం ఏమంటున్నారంటే ఇది ఎవరు నెక్స్ట్ సీఎం కావాలి, రేపు పార్టీ అధికారంలోకి వస్తే కేటీఆర్, కవితనా, హరీష్ రావు ఎవరిని, ఎందుకంటే ఇంకా కేసీఆర్ ఆరోగ్యపరంగా ఇంకా అంత యాక్టివ్ గా ఉండకపోవచ్చు అనే దాంట్లో ఉంది కనుక. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు వారసత్వం లొల్లి అనేది ఎక్కువ మంది అనుకుంటున్నారు. మొన్న ఈ డబ్బులన్నీ అవినీతిలో వచ్చిన డబ్బులు కూడా సరిగా పంపకాలు జరగలేదు, అందుకే అదొక గొడవ ఉందంట. లేదంటే కేసీఆర్ తన ఆస్తుల్ని ఇద్దరికి సమానంగా పంచట్లేదు, ఈ పంచాయతీల మధ్య ఉన్నట్లుగా తెలుస్తుంది మనకి. కవిత రాజీనామా వలన తెలంగాణ రాజకీయాల్లో మార్పు ఉంటుందా? సో ఇప్పుడు చూసుకుంటే కవిత రాజీనామా చేశారు, ఎలాంటి మార్పు ఉంటుందంటే ఉండొచ్చు అంటూ 40% చేస్తున్నారు, ఉండదు అంటూ 20% చేస్తున్నారు, చెప్పలేమంటూ 40% చేస్తున్నారు. జనానికి ఇంకా కన్ఫ్యూజన్ ఉంది స్టిల్. అంటే కవిత యొక్క స్టెప్స్ ఏముంటాయి, ఆమె ఫర్దర్ గా ఎంత దూకుడుగా రాజకీయాల్లో ఉంటారు, కంటిన్యూ అవుతారని ఒకటి అయితే, రేపు హరీష్ రావు, సంతోష్ రావు కూడా ఇదే ప్రెస్ మీట్ ఇట్లనే కవితను ఖండిస్తూ మాట్లాడతారా అనేది కూడా ఇంతవరకు హరీష్ కానీ సంతోష్ కానీ ఒక మాట మాట్లాడలేదు ఆమె చేసిన ఆరోపణల మీద, కౌంటర్ ఇవ్వట్లేదు. సో అందుకనే రేపు వాళ్ళు చేసే రియాక్షన్ ని బట్టి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ కానీ పార్టీ యొక్క పరిస్థితిని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీనికి మనకు ఆన్సర్ దొరుకుతుంది అట్లా. సో నెక్స్ట్, బీసీ రిజర్వేషన్ల గురించి కవిత మాట్లాడడంపై మీ అభిప్రాయం? సో బీసీలపై ప్రేమతో అంటూ 8%, రాజకీయ లబ్ధి కోసం 41%, బీసీ ప్లస్ రాజకీయం 27%, తెలియదు అని 24%. అంటే బీసీల మీద కవిత గారికి ప్రత్యేకంగా ప్రేమ ఏం లేదన్నది మనకు ఆ పర్సెంటేజ్ చూపిస్తుంది. 8% అంటే అది నెగ్లిజిబుల్, అది పెద్ద పర్సెంటేజ్ కూడా కాదు. సో కేవలం ఆమె తన సొంత రాజకీయ లబ్ధి కోసమే ఈ బీసీ ఎజెండా ఎత్తుకుంది అనేది మనకి ఈ పర్సెంటేజ్ ద్వారా అర్థమవుతుంది. కొన్ని చోట్ల బీసీ ప్లస్ రాజకీయం 2 చేస్తుందనే వాళ్ళు చెప్పేవాళ్ళు 27 ఉన్నారు. సో క్లియర్ గా మనకు కనపడుతుంది అయితే ఆమె కేవలం తన సొంత రాజకీయ ఎజెండా కోసమే ఇవన్నీ బీసీ ఎజెండా ఎత్తుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది అట్లా. సో బీసీ ఎజెండా ఎత్తుకోవడం ద్వారా కవిత ఇమేజ్ లో మార్పు ఉంటుందా? సో ఉంటుంది 20%, ఉండదు 40%, కొంత మేరకు 25%, మరింత బదనాం అవుతారని 50%. ఏమంటారు? సేమ్ బీసీ విషయంలో ఆమెను ఇప్పటికైతే జనం నమ్మట్లేదు. ఆమె ఎజెండా ఎత్తుకోవడం వల్ల ఆమె చేసిన లిక్కర్స్ కి ఆమె ఏదో మార్చిపోద్దని ఎవరు అనుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఆమె ఇంకా చాలా దక్కా ముక్కలు తింటే తప్ప ఈ ఇమేజ్లన్నింటినీ మనకు 3 ప్రధానమైన ఇమేజ్లు ఇప్పుడు కనపడుతున్నాయి. ఒకటి చంద్రబాబు వెన్నుపోటు ఎప్పుడు మాట్లాడతారు, 2 రేవంత్ రెడ్డి ఓటుకున్నట్టు మాట్లాడతారు, ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ మాట్లాడతారు. ఈ 3 మనకు చాలా పాపులర్ ఎగ్జాంపుల్ కింద కనపడుతుంది. ఆ ఇమేజ్ పోవాలంటే చాలా టైం పడుతుంది, ఇంకా ఇప్పుడు కవిత చేసిన కృషి సరిపోదు యాక్చువల్ గా. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందని అనుకుంటున్నారు. సో ఫైనల్ గా 100 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిన విషయం తెలుసుకున్నారు, అలాంటిది పాత్ర ఉందని అనుకుంటున్నారనే విషయంపై ఉంది అని 24%, కొంత మేరకే 48%, అమాయకురాలు 8%, తెలియదు 20%. లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు ఎవరైతే దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయో ఆ కేసులలోంచి ఆమెకి పూర్తిగా క్లీన్ చిట్ రావాలి. 0% ఇన్వాల్వ్మెంట్, ఆమెకు సంబంధం లేదని క్లీన్ చిట్ వస్తే తప్ప ఆమెకి ఇమేజ్ పోదు. అప్పటి వరకు ఆమెను ఎప్పుడు లిక్కర్ స్కామ్ లో నిందితురాలాగానే చూస్తారు. ఆల్రెడీ ఆమె జైలుకి పోయొచ్చింది కదా. సో అందుకనే ఆమె పాత్ర ఉందనే విషయంలో జనానికి కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. కొంతమేరకు ఉండొచ్చు అనే వాళ్ళు మెజార్టీ ఉన్నారు. పక్కా కన్ఫర్మ్ చేసే వాళ్ళు 24% మంది కనపడుతున్నారు. ఇంకా ఆమె అభిమానులు జనరల్ గా చెప్తారు అమాయకురాలని చెప్పే వాళ్ళు ఆమె అభిమానులు ఉన్నారు, ఎట్లాగో వాళ్ళు చెప్తారు అట్లా. సో అది నెగ్లిజిబుల్ అది. సో ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ విషయం నుంచి ఆమె బయట పడాల్సిందే. అది నిజంగా ఆమె ఏం తప్పు చేయకపోతే బయటపడుతుంది, నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆమె శిక్ష కూడా పడుతుంది. ఫైనల్ గా చూసుకుంటే చాలా మందికి ప్రజలకు కానివ్వండి చాలా డౌట్స్ అయితే ఉన్నాయంటే, ఇప్పుడు చూస్తుంటే కనుక రాజకీయాల్లో ఎన్నో చూస్తున్నాము, రోజువారీగా కమెంట్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని వ్యాఖ్యలు కానివ్వండి, అసలు ఏం జరుగుతుంది, అసలు కవిత వెనకాల ఎవరున్నారు, కవిత ఎవరు వేసిన బాణం అంటూ కూడా చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో మీరు ఒక సర్వే ద్వారా ప్రజలకు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ కృష్ణ కమల్కర్ గారు. సో మరో సర్వేతో మళ్ళీ థ్యాంక్ యూ.